శ్రీరాముడు విడిచిన బాణం వాలి గుండెలో తగిలింది. ఆ దెబ్బకు వాలి కింద పడిపోయాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, మంత్రులు అక్కడికి వచ్చారు. అప్పుడు వాలి ఇలా అన్నాడు, రామ, ధర్మం తెలిసిన వాడివి, పరాక్రమం ఉన్నవాడివి. నీతో కాకుండా నేను అటువైపు తిరిగి యుద్ధం చేస్తుంటే ఎంత ధర్మాత్ముడివైనా నువ్వు చెట్టు చాటుండి నా మీద బాణం వేయడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే నేను నిన్ను యముడి యొక్క సదనానికి పంపించేవాడిని. ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావంట కదా. నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాకు చెప్పి ఉంటే పశువుని ఈచి కూర్చున్నట్టు ఆ రావణుణ్ణి మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పాడేసేవాణ్ణి. అటువంటిది నాకు చెప్పకుండా నన్నే గెలవలని సుగ్రీవుడిని ఆశయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు? సుగ్రీవుడి కోసం నన్ను చంపావు, ఇది కిరాయ హత్య కాదా? నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు అని రాముణ్ణి అడిగాడు. ఇక మాట్లాడడానికి ఓపిక లేక అక్కడే చనిపోయాడు.